అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువనేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ను నియమించారు. ఈయన నియామకం వెనుక కీలకమైనటువంటి పరిణామాలు అద్దంకి నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో పాణ్యం చినహనిమిరెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు, ఓడిపోయారు. గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. అయితే ఓడిపోయిన తర్వాత పాణ్యం చినహనిమిరెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు, కార్యకర్తలను పట్టించుకోలేదు, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను యథావిధిగా నిర్వహించలేదు. పార్టీ విషయంలో అంటి ముట్టనట్టుగా వ్యవహరించడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చినహనిమిరెడ్డి పైన ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో చినహనిమిరెడ్డిని పక్కకు పంపించి ఆ స్థానంలో పల్నాడు ఆసుపత్రి అధినేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించినప్పటి నుంచి చింతలపూడి అశోక్ కుమార్ కీలకంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, కార్యకర్తలను కలుస్తున్నారు, కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు, వారికి నేనున్నానని భరోసానిస్తున్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి మళ్ళీ ప్రాణం పోసే దిశగా చింతలపూడి అశోక్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తూ ఉండడాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. చింతలపూడి అశోక్ కుమార్ కు రాజకీయంగా అనుభవం లేకపోవచ్చు, కానీ రాజకీయాల్లో మాత్రం చాలా వేగంగా, దూకుడుగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉండడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో చింతలపూడి అశోక్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు, నియోజకవర్గంలో విరివిగా పర్యటిస్తున్నారు, నియోజకవర్గానికి పాత వ్యక్తిలాగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని వెళ్తూ, అందరినీ పలకరిస్తూ, అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రజలను మమేకమవుతున్నారు, ప్రజలతో కలిసిమెలిసి వెళ్తున్నారు, ప్రజలను దగ్గరికి తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించడమే లక్ష్యంగా చింతలపూడి అశోక్ కుమార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే చింతలపూడి అశోక్ కుమార్ కు కీలకమైనటువంటి బాధ్యత ఉంది. అద్దంకి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలవాల్సినటువంటి అవసరం ఉంది. గత ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ గెలిచారు, అంతకు ముందు గొట్టిపాటి రవికుమార్ గెలిచారు. దాదాపు 2009 నుంచి 2024 వరకు వరుసగా 4 సార్లు గొట్టిపాటి రవికుమార్ గెలిచారు. వేరు పార్టీల నుంచి గెలిచినప్పటికీ గొట్టిపాటి రవికుమార్ దాదాపు 4వ సారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇలాంటి సందర్భంలో అద్దంకి నియోజకవర్గం గొట్టిపాటి రవికుమార్ ను ఎదుర్కోవడం, గొట్టిపాటి రవికుమార్ ను ఓడించి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడం చింతలపూడి అశోక్ కు చాలా కీలకమైనటువంటి విషయం, చాలా కీలకమైనటువంటి బాధ్యత. ఈ నేపథ్యంలోనే తన బాధ్యతను గుర్తించి చింతలపూడి అశోక్ కుమార్ నియోజకవర్గంలో ఏం చేయగలిగితే గెలుస్తాము, ఎక్కడ మైనస్లు ఉన్నాయి, ఎక్కడ బలహీనంగా ఉన్నాము, ఎక్కడ బలపడాలి, కార్యకర్తల అభిప్రాయం ఏంటి, తెలుగుదేశం పార్టీ బలం ఏంటి, బలహీనత ఏంటి, వీటన్నింటినీ అంచనా వేసుకుని విశ్లేషణ చేసుకుని నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు, ప్రణాళికబద్ధంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. నియోజకవర్గంలో కార్యకర్తల సెంట్రిక్ గా రాజకీయం నడుపుతున్నారు చింతలపూడి అశోక్ కుమార్. చింతలపూడి అశోక్ కుమార్ నియోజకవర్గంలో పర్యటిస్తూనే కార్యకర్తలను తన దగ్గరికి తీసుకుంటున్నారు. 2019, 2024 అధికారంలో ఉన్నప్పుడు కూడా లేని ఉత్సాహం చింతలపూడి అశోక్ కుమార్ నియమించినాక అద్దంకి నియోజకవర్గంలో కార్యకర్తలు కనిపిస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారు. చింతలపూడి అశోక్ కుమార్ ఆ విధంగా ప్రజలతో మమేకమవుతున్నారు, కార్యకర్తలను కలుపుకొని వెళ్తున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం రావడం చింతలపూడి అశోక్ కుమార్ కు ఒక ప్లస్ పాయింట్ గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చింతలపూడి అశోక్ కుమార్ ను నమ్మి బాధ్యతలు ఇచ్చారు. ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే కార్యకర్తలతో మమేకమయ్యారు. ఫలితంగా కార్యకర్తలు చింతలపూడి అశోక్ కుమార్ ను ఓన్ చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపించడానికి ఈ అంశం చాలా కీలకమైనదిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఒక నాయకుడిని కార్యకర్తలు ఓన్ చేసుకోగలిగితేనే అతని కోసం ప్రాణం పెట్టి పనిచేస్తారు, అతని విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తారు, అతని విజయం కోసం పరితపిస్తారు. అలాంటి ఒక పరిస్థితి అద్దంకి నియోజకవర్గంలో చింతలపూడి అశోక్ కుమార్ విషయంలో కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చింతలపూడి అశోక్ కుమార్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతోంది. చింతలపూడి అశోక్ కుమార్ పార్టీ కార్యక్రమాలను యథావిధిగా నిర్వహిస్తున్నారు, పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నారు, స్థానిక సమస్యల గురించి మాట్లాడుతున్నారు, స్థానిక సమస్యలపైన ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ చింతలపూడి అశోక్ కుమార్ బాధ్యతలు ఇచ్చిన తక్కువ కాలంలోనే అధినేత దృష్టిలో పడ్డారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంచి పర్ఫార్మెన్స్ ఉన్నట్టు, నియోజకవర్గం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి అభిప్రాయం, మంచి రిపోర్ట్ వెళ్ళినట్టు విశ్లేషకుల్లో ఒక అభిప్రాయం అంచనా ఉంది. చింతలపూడి అశోక్ కుమార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఆయన అనుసరిస్తున్న మార్గమే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉన్నటువంటి వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, దూరంగా ఉన్న నాయకుల్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు,
చిన హనిమిరెడ్డి విషయంలో వ్యతిరేకంగా దూరంగా ఉన్నటువంటి నాయకులను దగ్గర చేసుకుంటున్నారు. గొట్టిపాటి రవికుమార్తో పడనటువంటి నాయకుల్ని దగ్గర చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని వైఎస్ఆర్సీపీ వచ్చే విధంగా కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అసంతృప్తిని వైఎస్ఆర్సీపీకి ప్లస్గా మారే విధంగా, వారిని వైఎస్ఆర్సీపీలోకి వచ్చే విధంగా వ్యూహాత్మకంగా చింతలపూడి అశోక్ కుమార్ పావులు కదుపుతూ అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే ప్రక్రియ మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీని బలపరిచే ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే అద్దంకి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాదాపు 4 ఎన్నికల్లో వరుసగా గెలిచినటువంటి గొట్టిపాటి రవికుమార్ రికార్డును చింతలపూడి అశోక్ కుమార్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చింతలపూడి అశోక్ కుమార్ కు పాత వైఎస్ఆర్సీపీ నేతలు కూడా సహకరిస్తున్నారు. పాత ఇన్ఛార్జీలు కూడా చింతలపూడి అశోక్ కుమార్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో చింతలపూడి అశోక్ కుమార్ కు పాజిటివ్ అంశంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.